హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సుఖ్నందాస్ వ్లాగ్స్. ఈరోజైతే చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశానండి. సో సంక్రాంతికి ఊరెళ్ళాం కదా, అక్కడ మాకు మల్లన్న బోనాలు ఉంటాయి. సో మల్లన్న బోనాలు భోగి రోజే మేము చేసుకున్నాం అన్నమాట. సో మా దగ్గర మల్లన్న స్వామి ధ్యానం చేసి వెళ్ళిన చోట చాలామంది ఈరోజు బోనాలు చేసుకుంటారు. సో అక్కడికి వెళ్ళని వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు. ముందైనా చేసుకోవచ్చు, సంక్రాంతి నెల పెట్టిన తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ఇలా అయితే మేము బోనాలు అయితే చేసుకున్నాము. ఇవన్నీ ఏంటంటే బోనం వండుతారు కదా, ఇప్పుడు నార్మల్గా బెల్లంతో అంటే బెల్లం అన్నం, అలాగే కొద్దిగా పసుపు అన్నం, అలాగే చారు, కర్రీ వితౌట్ ఆయిల్, అంటే కుక్ చేయకుండా పోపు చేయకుండా కర్రీ చేస్తారు. చారు కూడా అంతే, సాల్ట్ వేయరు కర్రీలో కూడా. సో ఇలా చేస్తారన్నమాట. అటు 3 ఇటు 3 పెడతారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మా పూజా రూమ్. మొత్తం అంతా ఎప్పుడు స్టార్ట్ చేసామంటే 3 o'clock అలా వంటలు స్టార్ట్ చేసాము. మొత్తం అయిపోయే వరకు 8 అలా అయింది. అంటే వంటలు అయిపోయిన తర్వాత బోనాలు పూజించడం, అలాగే పూజ అయిపోయేంత వరకు 8 అయింది. 8 o'clock తర్వాత భోజనాలు చేసాము. సో ఇలా పొగేస్తారన్నమాట, అక్కడ నిప్పులు వేసి అందులో పొగేస్తారు ఇలా. సో అక్కడ ప్రాసెస్ ఎలా ఉంది అనేది మీకు తెలియడానికైతే, నార్మల్గా మల్లన్న బోనాలు చాలామందికి ఉంటాయి తెలంగాణ సైడ్. సంక్రాంతి నెలపెట్టిన తర్వాత స్టార్ట్ చేస్తారు. సో నేను ఆనిగుంజ అని చెప్పాను కదా, ఇదన్నమాట కూరాడికుండ మనకి కిచెన్లో ఉంటుంది. సో మేమైతే ఇల్లంతా ఇలా బంతిపూల తోరణాలతో డెకరేట్ అయితే చేసుకున్నాము. భోగి కదా అందులో సంక్రాంతికి. అలాగే మోస్ట్లీ భోగి రోజే ఎక్కువగా బోనాలు చేసుకుంటాము, ఎందుకంటే అందరం కలుస్తాం కదా ఆ రోజే. కుదరనప్పుడు ముందు చేసేస్తుంది మా అత్తమ్మ. సో ఎక్కువ భోగి రోజే చేసుకుంటాము. సో మా చిన్న బాబు చూడండి, అక్కడ సాంగ్స్ పెట్టాము, మల్లన్న బోనాల సాంగ్స్కి డ్యాన్స్ చేస్తున్నాడు. సో పూజ అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు బోనాల కుండలు ఉన్నాయి కదా, సో బోనాల కుండలకి అంటే అక్కడ దేవుడి పటం వెనకాల ఉందండి. సో దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టిన తర్వాత, పొగ వేసిన తర్వాత, అందరి దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ముందే కొబ్బరికాయలు కొట్టక ముందే పడి తీస్తారన్నమాట. అంటే కొంచెం కొంచెం రైస్ అవన్నీ తీసి, మా అత్తమ్మ మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంది. సో నైవేద్యం లాగా తీస్తారన్నమాట. నైవేద్యం లాగా తీసిన తర్వాత ఆ పడి అంటే మనం ఇంట్లో ఎంతమంది దేవతలు అలా ఉన్నారో వాటన్నిటి దగ్గర పడి పెడతారు, పెట్టి పొగ వేసి చూపెడతారు. సో ఆ పడి వాళ్ళకి నైవేద్యం పెట్టినట్టు, అంటే ఎల్లమ్మ, పోచమ్మ, ఇంకా ఆనిగుంజ, దుర్గమ్మ తల్లి, ఇంకా కోరాటికుండ, వీటన్నిటి దగ్గర పడి పెడతారు. పెట్టిన తర్వాత దండం పెట్టుకున్న తర్వాత, అప్పుడు ఫాస్టింగ్ విడిచిపెట్టిన తర్వాత పూజ అయిపోయినట్టు అన్నమాట. ఫాస్టింగ్ తర్వాత ఒకసారి చూడండి, ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. సో ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా అయితే చూపెట్టలేదు. సో ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ ఏం చేసాం, భోగి తెల్లారి మనకి సంక్రాంతి కదా. సో సంక్రాంతికి మనకు ముగ్గులతోనే సరిపోతుంది. సో మేము సంక్రాంతి రోజే మా సైడ్ సమ్మక్క సారక్క దేవుడికి అంటే సమ్మక్క సారక్క చేసుకున్నాం అన్నమాట ఏటతోని. ఆ తర్వాత మేడారం వెళ్ళొచ్చాము. సో సంక్రాంతి రోజు అలా అయిపోయింది, భోగి రోజు ఇలా అయిపోయింది. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా, ఆ ప్రాసెస్ ప్రకారం మనం దండం పెట్టుకొని ఇలా నైవేద్యం తీసి పెట్టాలి. సో పడి పెట్టాలన్నమాట, పడి అంటారు దానిని. సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా అన్నీ తీసిన తర్వాత ఇక్కడ చూపెడుతున్నా కదా, సో ఇలా
తీసిన తర్వాత మనము నైవేద్యం పెట్టాలి. మీ సంక్రాంతి రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా భోగి రోజు అయితే ఇలా గడిచిపోయిందండి. అత్తమ్మ అయితే మల్లన్న బోనాలు చేసింది ఆ రోజు. మా ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉన్నాము కాబట్టి చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా స్పెషల్ ఏంటంటే నార్మల్గా ఇంట్లో బోనాలు చేసుకునే వాళ్ళు మల్లన్న గుట్ట దగ్గరికి వెళ్ళి బోనాలు చేసుకుంటారు. మాకు దగ్గరగానే ఉంది, ఒక 1/2 కిలోమీటర్ అలా ఉంటుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి సో ఈ ప్రాసెస్ అంతా మీకు తెలియాలని నేను స్కిప్ చేయలేదండి వీడియోని. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి.
ఇదే సంక్రాంతి కదా! సో, ఇలా అయితే ముగ్గులు వేసాం. నైట్ కొంచెం టైర్డ్ అయిపోయాం కాబట్టి నార్మల్‌గా అయితే ప్రతి సంక్రాంతికి మొత్తం అన్నీ కూడా కలర్స్‌తో నింపుతాము. సో, ఈసారి కొంచెం లాస్ట్‌లో 3 మాత్రమే కలర్స్ వేసామన్నమాట. చూడండి, మా వాకిలి చాలా పెద్దగా ఉంటుంది. ఇలా ఉంటుంది. సో, మేమైతే సంక్రాంతికి ఇవి వేసామండి. సో, సంక్రాంతి రోజు మేము సమ్మక్క సారక్కకి చేసుకున్నాము. తెల్లారి మా బాబుకి హెయిర్ తీపిచ్చాము. మేడారం వెళ్ళాము. మేడారం రష్ ఎట్లుందో కూడా మీకు వీడియో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. సో, ఇక్కడ చూడండి, నెక్స్ట్ డే మేము మేడారం వెళ్ళాము. ఎంత రష్ ఉందంటే అసలుకి మనకి జాతర అనేది స్టార్ట్ అవ్వలేదు, కానీ చాలా రష్ ఉంది. సో, ఇక్కడ చూడండి, సమ్మక్క సారక్క పైడిద్దరాజు గద్దెల దగ్గర ఎంత రష్గా ఉందో. సో, ఆ జనాలల్లో మేము కొంచెం నలిగిపోయాము. కానీ సో, మనకి అక్కడికి వెళ్ళాక అమ్మవారే మనకి ఎనర్జీ ఇస్తుందంటారు కదా! సో, అలా అయితే మేము దర్శనం చేసుకున్నాము హ్యాపీగా. సో, మేము నెక్స్ట్ డే అంటే కనుమ రోజు వెళ్ళామండి. అప్పుడు ఎక్కువ రష్ లేదు, కానీ మనకి గద్దెల దగ్గర మాత్రం చాలా రష్ ఉంది. సో, సరౌండింగ్స్లో ఎక్కువ జనాలు కనిపించలేదు. కాకపోతే బస్సెస్ కానీ ఇంకా బస్సెస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అనిపించింది. ఎందుకంటే జాతర ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా! సో, చాలా మంచిగా దర్శనం అయితే జరిగిందండి. సో, మా సంక్రాంతి హాలిడేస్ అయితే ఇలా గడిచిపోయాయండి. మీకు ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ డే రిటర్న్ వచ్చేసాము హైదరాబాద్. సో, వచ్చే ముందు మా బావి దగ్గరికి వెళ్ళామన్నమాట. సో, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.